గేమ్ చేంజర్ ముంబై ఈవెంట్ లో రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శంకర్ తో పనిచేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేశానని చెప్పారు. జనవరి 10న విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని అన్నారు. ఆర్ఆర్ఆర్ టైంలో ఉన్నప్పుడే దిల్ రాజు తనకు శంకర్ సినిమా గురించి చెప్పారన్నారు. శంకర్ ప్రతి విషయంలో ఎంతో పర్టికులర్ గా ఉంటారన్నారు. ప్రతి దాన్ని ఎంతో పర్ఫెక్ట్ గా చేయాలని చూస్తుంటారని చెప్పారు. రాజమౌళి, శంకర్ ఇద్దరూ కూడా టాస్ మాస్టర్లేనని రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. The global film and global cinema and the pan-India cinema. He was the first pan-India director we had. Hats off to him, and I'm so blessed. And yeah, I don't know how my dad will feel, but yeah, I'm very blessed. He should have done it with dad. So I'm very fortunate, and it's a blessing to work in just 5 years to work with a గేమ్ చేంజర్ కోసం ఏదైనా కొత్తగా చేద్దామని డల్లాస్ లో ఈవెంట్ ను ప్లాన్ చేశామని దిల్ రాజు చెప్పారు. డల్లాస్ ఈవెంట్ బ్లాక్ బస్టర్ అయిందన్నారు. గేమ్ చేంజర్ చిత్రంలో 5 పాటలున్నాయన్నారు. ఈ పాటకు 75 కోట్లు ఖర్చు అయ్యాయని చెప్పారు. ఒక్కో పాట 10 రోజులకు పైగా చిత్రీకరించారని తెలిపారు. అన్నీ కూడా శంకర్ మార్కులోనే ఉంటాయన్నారు. తన బ్యానర్ లో ఇది 50వ సినిమా. అందుకే ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా భారీ ఎత్తున నిర్మించాలని అనుకున్నామని చెప్పారు. శంకర్ ఎప్పుడూ భారీ సినిమాలే తీస్తుంటారని అనిల్ థాడాని చెప్పారు. గతంలో తాను ఆయన సినిమాల్ని రిలీజ్ చేశానన్నారు. ఎస్జే సూర్య అద్భుతమైన నటనలని కొనియాడారు. రామ్ చరణ్ చాలా మంచి వ్యక్తి అని, ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పారు.